డీటెయిల్స్ చూద్దాం. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ అస్వస్థకు గురయ్యారు. ఉత్తరాఖండ్లోని కమావున్ విశ్వవిద్యాలయం 50వ వార్షికోత్సవంలో పాల్గొన్న జగదీప్ ధన్కడ్ అకస్మాత్తుగా అస్వస్థకు గురయ్యారు. దీంతో రాజ్భవన్లో జగదీప్ ధన్కడ్కు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ అస్వస్థకు గురైనట్టు తెలుస్తుంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. చందు, దాదాపు ఏదైతే మనకు ఇక్కడ ఉపరాష్ట్రపతి అంటే దాదాపు మనకు ఉత్తరాఖండ్కు సంబంధించినటువంటి నైనిటాల్లో 3 రోజుల పర్యటన నిమిత్తం ఉపరాష్ట్రపతి పర్యటిస్తున్నారు. అయితే ఇక్కడ ఏదైతే ముఖ్యంగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఉపరాష్ట్రపతి అస్వస్థతకు గురయ్యారు అన్నటువంటి సమాచారం. దాదాపు నిన్న ఏదైతే విశ్వవిద్యాలయానికి వార్షికోత్సవానికి వెళ్ళడం జరిగింది. దాదాపు 50వ సంవత్సరపు ఇక్కడ 50వ సంవత్సరానికి సంబంధించినటువంటి వార్షికోత్సవం జరుగుతుంది. అయితే ఇందులో ఏదైతే ఉపరాష్ట్రపతి పర్యటిస్తున్నటువంటి సమయంలో ఆయన కొంత అస్వస్థతకు గురయ్యారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా అలర్ట్ కావడం జరిగింది. అయితే ముఖ్యంగా అక్కడ ప్రసంగిస్తున్న సమయంలో కొంత ఎమోషనల్ అయ్యారు. అయితే ఇక్కడ ఈ ఎమోషనల్ అయినటువంటి సమయంలో ఆయన కొంత ఛాతీ నొప్పి వస్తున్నటువంటిది సందర్భాన్ని తన మిత్రునికి తెలియచేయడంతో ఇక్కడ ఉపరాష్ట్రపతికి అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకు ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి సెక్యూరిటీ అనుకోవచ్చు, ఆయనకి డాక్టర్ మహేంద్ర పాల్ చాలా సన్నిహితుడు. ఆయన వెంటనే ఆయనని పట్టుకోవడంతో ఒక్కసారిగా కూడా అంటే అతడు కింద పడేటటువంటి సిచ్యువేషన్ అనుకోవచ్చు. ఆ సిచ్యువేషన్లో పక్కన ఉన్నటువంటి ఏదైతే మిత్రుడు అంటే డాక్టర్ మహేంద్ర పాల్ చాలా దగ్గరి మనిషి, అతడు పట్టుకోవడంతో ఉపరాష్ట్రపతి డాక్టర్ జగదీప్ సంబంధించినటువంటిది వెంటనే అక్కడ సెక్యూరిటీ కూడా అలర్ట్ కావడం జరిగింది. అయితే దాదాపు 3 రోజుల పర్యటన నిమిత్తము ఉత్తరాఖండ్కి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే ప్రసంగిస్తున్న సమయంలో ఆయన 1989కి సంబంధించినటువంటి తన పార్లమెంట్కి సంబంధించినటువంటి అంటే జ్ఞాపకాలతో కూడా ఉన్నటువంటి సమయము, ఎమోషన్ అవుతున్నటువంటి సమయము, తర్వాత డాక్టర్ ఏదైతే మహేంద్ర పాల్కి సంబంధించినటువంటి తనతో ఉన్నటువంటి సన్నిహితాన్ని గుర్తు చేసుకుంటూ కూడా ఇక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కొంత ఛాతిలో నొప్పి ఉంది అన్నటువంటిది చెప్పడంతో ఒక్కసారిగా కూడా అక్కడ ఉండేటటువంటి సెక్యూరిటీ కూడా అలర్ట్ అయ్యారు. అయితే ఆ ప్రసంగించి మెట్లు దిగి కిందికి వస్తున్నటువంటి సమయంలో కూడా మరొకసారి కూడా కొంత నొప్పిగా ఉంది అని చెప్పడం జరిగింది. అయితే ఆ నొప్పిగా ఉండడం చెప్పడంతో ఒక్కసారిగా కూడా ధన్కర్కు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ పక్కల చైర్లో కూర్చోపెట్టడం జరిగింది. అయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంటే ఏదైతే ఒక వార్షికోత్సవము అక్కడంతా విద్యార్థులు కూడా ఉన్నారు, అందరూ కూడా కొంత నిశ్శబ్ద వాతావరణం అంటే ఆ సిచ్యువేషన్లో ఏమైపోతుంది అంటే ఒకవైపు తన జ్ఞాపకాలతో తన మిత్రుడు అనుకోవచ్చు డాక్టర్ మహేంద్ర పాల్కి సంబంధించినటువంటిది, తర్వాత ఆ సమయంలో అందరితో చాలా సంతోషంగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా కూడా ఛాతీలో నొప్పి అంటూ కూడా చెప్పడంతో ధన్కడ్కి అంటే ఏమైంది అన్నటువంటి ఒక చిన్న భయం కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. వెంటనే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అంటే అక్కడ రాజ్భవన్ కూడా వెంటనే తీసుకుని వెళ్ళడం జరిగింది. గతంలో కూడా మనకు గత నెలలో కూడా ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ధన్కడ్కు అనారోగ్యం అంటే ఛాతీలో నొప్పి రావడంతో కూడా అప్పుడు కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి వైద్యుల సలహా మేరకు కూడా చికిత్స అందించడం జరిగింది. అందులో భాగంగానే మరొకసారి ఇక్కడ ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి ధన్కడ్కి ఇంతకుముందు ఎవరైతే వైద్యులు చికిత్స అందించారో తర్వాత అక్కడ ఉండేటటువంటి మనకు నైనిటాల్కి సంబంధించినటువంటి ఏదైతే అక్కడ ఉండేటటువంటి వైద్యులు సలహా మేరకు అంటే ఇద్దరు కోఆర్డినేషన్ చేసుకొని ఈ రాత్రి ట్రీట్మెంట్ అందించినట్లు కూడా సమాచారం అందుతుంది. ఇప్పుడు మాత్రం ప్రస్తుతము నిలకడగా ఉంది ఆరోగ్యం ధన్కడ్ పరిస్థితి అనేది మాత్రం సమాచారం అందుతూ ఉంది. చందు. రైట్ కళ, థ్యాంక్ యూ.